సో ఫైనల్గా మన ట్రిప్లో ఆల్రెడీ రామేశ్వరం ట్రిప్ అయిపోయిందండి. రామేశ్వరం టెంపుల్ అంతా వ్లాగ్ చూస్తున్నారు కదా. రామేశ్వరం అయిపోయింది. అక్కడి నుంచి మేము ధనుష్కోడి వెళ్ళాము. ధనుష్కోడి ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు ధనుష్కోడి నుంచి తిరిగి మళ్ళీ మేము ఇప్పుడు మధురై వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదండి ధనుష్కోడిలో మీకు ఆల్రెడీ. ఈరోజు మధురైలో ఈవినింగ్ మాకు 6:30కి మాకు అమ్మవారి దర్శనం పెట్టించుకున్నాం అనమాట. రిటర్న్ కూడా మళ్ళీ మేము పంబన్ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తున్నాం అనమాట. ఒకసారి చూద్దాం మళ్ళీ అని చెప్పేసి. కానీ పంబన్ బ్రిడ్జ్ అయితే అల్టిమేట్ ఉంటుందండి. అసలు ఎప్పుడైనా ఎవరైనా కనుక రామేశ్వరం వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ పంబన్ బ్రిడ్జ్. కానీ పంబన్ బ్రిడ్జ్లో మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది, పంబన్ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంటే ట్రైన్లో ఉండాలి, కార్లో కాదు. అంత ఎక్స్పీరియన్స్ కార్లో అయితే ఉండదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న అతి డేంజరస్ అయిన, దేశం కాదనుకుంటా ప్రపంచంలో అనుకుంటానండి, ఉన్న అతి డేంజరస్ అయిన బ్రిడ్జెస్లో పంబన్ బ్రిడ్జ్ ఒకటి అనమాట. నాకు తెలిసి టాప్ మోస్ట్ 10 డేంజరస్ బ్రిడ్జెస్లో మన పంబన్ బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. ఇది ఇప్పటిది కాదండి, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాలం నాటి. ఇంతవరకు కూడా అయితే ఆ పట్టాలు కానీ ఏమీ చేంజ్ చేసిన లేదు. చిన్న చిన్న రిపేరీస్ అయితే జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకు అయితే ఆ ట్రైన్ పట్టాలను చేంజ్ చేసింది లేదు. అసలు ఈ పంబన్ బ్రిడ్జ్లో అంటే రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్ మీద ట్రైన్లో వస్తుంటే మస్తు ఉంటుందిలేండి. అసలు సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గేట్స్ లాగా చూస్తున్నారు కదా, ఆ గేట్స్ ఓపెన్ అవుతాయండి. యాక్చువల్గా నైట్ టైమ్స్ పెద్ద పెద్ద బోట్స్ అట్నుంచి ఇటు క్రాస్ అయ్యేటప్పుడు గేట్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ అటాచ్ అవుతుందంట. సో మనం ఆ టైంలో ఉంటే మాత్రం మస్త్ ఎక్స్పీరియన్స్ అండి. అది మాత్రం సూపర్ ఉంటుంది. కానీ ఇంతవరకు అయితే నేను చూడలేదు. ఇది నేను థర్డ్ టైం రామేశ్వరం రావడం. ఐ థింక్ సెకండ్ టైం అండి రామేశ్వరం. ఐ థింక్ థర్డ్ టైం, సరిగ్గా గుర్తులేదు. ఎప్పుడైతే చూడలేదు నేను. యాక్చువల్గా చెప్తున్నాను కదా, ట్రైన్ ఎక్స్పీరియన్స్లో మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ పంబన్ బ్రిడ్జ్ మీద. కార్లది ఏముందిలేండి, కార్లో ఇట్స్ ఓకే. అండ్ ఎనీవే ఇప్పుడైతే మనం రామేశ్వరం నుంచి మనము మధురైకి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం అనమాట మధురైకి. సో మధురై రీచ్ అయిపోయినాక మళ్ళీ కలుద్దాం మనం. సో ఫైనల్గా మధురైకి అయితే రీచ్ అయిపోయామండి. 5:30కి రీచ్ అయ్యాము మధురైకి. మా 6:30కి దర్శనం అనమాట. జస్ట్ రన్నింగ్ రేసేనండి. కాకపోతే లక్ ఏంటంటే ఈసారి నేను మా ట్రిప్ మొత్తంలో కూడా నాకు పిల్లలిద్దరికీ కూడా డిఫరెంట్ 2 రూమ్స్ తీసుకోవడం మా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని అడల్ట్ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ప్లస్ ఎక్స్ట్రా బెడ్స్ రూమ్లో వేసేసేసి 2 రూమ్స్ ఛార్జ్ అయితే అవుతుందన్నమాట ప్రతి చోట కూడా. అలాంటప్పుడు ఇబ్బంది పట్టం ఎందుకు అని చెప్పేసి చక్కగా 2 రూమ్స్ తీసుకున్నాం. పిల్లలు ఇద్దరికి ఒకటి, మా ఇద్దరికి ఒకటి, నాకు హస్బెండ్కి ఒకటి అన్నట్టు తీసుకున్నాం అనమాట. అప్పుడు ఏంటంటే లైక్ మాకన్నీ ఈసారి దర్శనాలు అర్లీ మార్నింగ్ కాబట్టి హరీ అవ్వాల్సిన అవసరం ఉండదండి. అంటే వాష్రూమ్ ఒకటే ఉండి స్నానాలు చేయటం, హరీ అవ్వటం ఇది ఉండదు. చక్కగా ఎవరిపాటికి వాళ్ళు ఫ్రెష్గా రెడీ అయిపోవచ్చు ఫాస్ట్గా అని చెప్పి. అండ్ నేను తీసుకున్న ఈ హోటల్ వచ్చేసి వాళ్ళకి 2 హోటల్స్ ఉన్నాయండి. ఒకటి ఎకానమీ, ఒకటి ప్రీమియము. సో నేను తీసుకుంది వచ్చేసి ప్రీమియం అనమాట. మీకు ప్రీమియం వచ్చేసి పర్ డే వచ్చేసి 6,000 దాకా పడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ప్రీమియంకి ఎకానమీకి డిఫరెన్స్ ఏంటంటే రూమ్ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మా బాల్కనీలోంచి తీసిన ఎదురు బిల్డింగ్ ఉంది చూడండి, అది వచ్చేసి ఎకానమీ మీకు ఒక 3,500లో వచ్చేస్తుంది. బట్ దాంట్లో కూడా మీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ప్రీమియంలో ఏంటంటే ఇంక్లూడింగ్ ఇచ్చేస్తారనమాట బ్రేక్ఫాస్ట్. అంతే తేడా. ఇంక ఇప్పుడైతే మనము ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫస్ట్ మనం దర్శనానికి అయితే బయలుదేరాలి. ఎందుకంటే అంత జర్నీ చేసి వచ్చాము, స్నానం చేసి అమ్మవారి సన్నిధికి కాబట్టి ఫస్ట్ బయలుదేరాలండి. ఇప్పుడైతే మనము ఈ రూమ్ విషయాలు, హోటల్ విషయాలు అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ అయితే మనము టెంపుల్కి బయలుదేరిపోదాం. సో హాయ్ అండి, ఫైనల్గా మధురై అయితే వచ్చేసాం మనము. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. మాకు 6 to 6:30 బిట్వీన్ దర్శనం అని చెప్పి అన్నారు. సో మేము ఆల్రెడీ రూమ్కి వచ్చేసరికి 5:40 అయిపోయింది. మాకు రన్నింగ్ రేస్ అయిపోయింది అసలు. అయితే మేమైతే రెడీ అయిపోయాం. ఫస్ట్ ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ఆలయ చరిత్ర మీ ముందుకు వస్తాను. కానీ నాకు తెలిసి ఆల్రెడీ సన్సెట్ అయిపోయి కొంచెం చీకటిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మధురైలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్స్ లోపలికి అలౌడ్ ఉండదన్నమాట. సో వీలైనంత వరకు షూట్ చేస్తాను. లేదంటే రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్ళి కంప్లీట్గా టెంపుల్, అంటే లోపల కాదండి బయట మాత్రమే టెంపుల్ అంతా కూడా నేను షూట్ చేసి టెంపుల్ హిస్టరీతో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం టెంపుల్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అండ్ మా కోసం వేరే పర్సన్స్ వచ్చి కింద వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకోసం అని చెప్పి మేమైతే ఇప్పుడు రన్నింగ్ రేసే. మాకైతే బ్యాక్ టు బ్యాక్ జస్ట్ ఒక 20 to 25 minutes బిట్వీన్లో నలుగురం రెడీ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ ఎంత వీలవుతుందో చూస్తానండి. నేను చూసి దాన్ని బట్టి లేదంటే రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్తాను. పదండి అయితే ఇప్పుడు టెంపుల్ వెళ్ళిపోదాం మనం. సో ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసానండి. మా ముందు వాక్ చేస్తున్నారు చూడండి, ఒక కానిస్టేబుల్ అండ్ అంకుల్ ఉన్నారు కదా. అంకుల్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వాళ్ళ రిలేటివ్ అనమాట. అంకుల్ వాళ్ళది తమిళనాడు, ప్రాపర్ తమిళనాడు అనమాట. సో తనకి ఏంటంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. లైక్ తను చేసింది కూడా ఏంటంటే లైక్ సమ్
లైక్ మన పోలీస్ ఆఫీసర్గానో దేనిగానే చేస్తున్నారనమాట. అండ్ తనకి ఏంటంటే సినీ ఇండస్ట్రీ బాగా పరిచయం అనమాట. అండ్ సినీ ఇండస్ట్రీలో చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే తనకి పెద్ద పెద్ద ఆఫీసర్స్ తోటి బాగా పరిచయం ఉంది. అంకుల్ అనమాట ఈ టెంపుల్స్ అంతా కూడా అరేంజ్ చేసి, దర్శనాలు అంతా అరేంజ్ చేసింది అయితే అంకుల్ అనమాట. అంకుల్ మాకన్నా ముందు వచ్చి దగ్గర ఉండి అండ్ ఇట్లా కానిస్టేబుల్స్ని పెట్టి అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకుని తీసుకెళ్తున్నారంటే లిటరల్లీ చాలా 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 థ్యాంక్స్ అనమాట అంకుల్కి. సో ఇప్పుడైతే మేము చాలా ఫాస్ట్గా రన్నింగ్లో ఉన్నాంలేండి, ఎందుకంటే టైం లేదనమాట. యాక్చువల్గా మా 6:30, ఇప్పుడు ఆల్రెడీ 7 అయితే ఉంది దగ్గరగా. అండ్ లక్కీ ఏంటంటే అండి, మేము వచ్చిన టైం వచ్చేసేసి నవరాత్రుల టైం కదా, కానీ వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు అమ్మవారి దర్శనం అవుతూ ఉందనమాట. వీఆర్ సో హ్యాపీ ఆన్ దట్. అండ్ ఫస్ట్ రోజు వచ్చేసి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, అండ్ సెకండ్ డే ఇంకొక అమ్మవారిని దర్శనం చేసుకున్నాము రామేశ్వరంలో. సెకండ్ డే మన రామేశ్వరం కదా, అక్కడ దర్శనం చేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసేసి మదురైకి వచ్చాము. చూడండి అసలు మదురైలో మీనాక్షి అమ్మన్ టెంపుల్, ఫీలింగ్ సో బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే నవరాత్రులు అమ్మవార్లకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఈ టైంలో మేము ఇంత రష్లో అసలు కాలు పెట్టేకి జాగా లేదండి. అంత రష్లో కూడా ఇంత విఐపి దర్శనం దొరకటం అనేది మాత్రం చాలా హ్యాపీ. అండ్ యాక్చువల్గా థ్యాంక్స్ టు శివమణి గారు అనమాట. సో తనే వాళ్ళ ఫాదర్ని పంపించి దగ్గరుండి అరేంజ్ చేయించారు ఈ దర్శనము. ఇదంతా కూడా నైట్ టెంపుల్ వ్యూ అనమాట. అద్భుతంగా ఉంది టెంపుల్ లైటింగ్స్తో. కానీ మదురైలో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ అయితే లోపలికి ఎలవ్ చేయరు. సో టెంపుల్ లోపల ఇప్పుడు మాతో వచ్చిన కానిస్టేబుల్స్ అవనివ్వండి, ఎస్ఐ అవనండి, సిఐ అవనండి, ఎవరైనా సరే మొబైల్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మదురై మీనాక్షమ్మ గుళ్ళోకి అయితే అలౌ చేయరనమాట. ఎవరైనా ఎంత పెద్దవాళ్ళు వచ్చినా చేయరనమాట. మరి అక్కడికి వెళ్తే అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం అక్కడ ఏమన్నా పిక్చర్స్ అవి కావాలి, గుడివి గుర్తుగా ఉండాలి అనుకుంటే మనకి గుడి లోపల దేవస్థానం వాళ్ళే సేల్ చేస్తారంట. అంటే నాకు అంకుల్ చెప్పిన విషయం అయితే. లేదంటే మనం బయటకు వచ్చిన తర్వాత అయినా ఏంటంటే మనకు షాప్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ అంతా కూడా చక్కగా అమ్మవారి ఫొటోసు, టెంపుల్ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. కానీ చాలా 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 అద్భుతమైన ప్లేసు మదురై మీనాక్షమ్మ. నా లక్ ఏంటంటే మదురై మీనాక్షమ్మని రెండోసారి దర్శనం చేసుకోగలుగుతున్నాను. ఫస్ట్ ఒక 10 years బ్యాక్ వెళ్ళానండి, మీ అందరికీ చెప్పాను కదా, 10 years బ్యాక్ వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ నా చిన్న పాప పుట్టిన తరువాత దాన్ని తీసుకొని వచ్చానమాట. ఈ ట్రిప్ అంతా నా చిన్న పాప చూడలేదు అని వచ్చామన్నమాట మెయిన్గా ఇక్కడికి. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళేసి వచ్చి కలుస్తానండి మిమ్మల్ని. సో ఫైనల్గా దర్శనం నుంచి అయితే వచ్చేసానండి. దర్శనం నుంచి వచ్చి హోటల్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇదంతా మా హోటల్ అండి, ఇందాక చెప్పాను కదా మనం మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పేసి. ఇదైతే హోటల్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఇందాక బాల్కనీ నుంచి షూట్ చేశాను చూడండి, ఆ హోటల్ వచ్చేసి ఈ హోటల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటాయి. రెండు ఎదురెదురుగానే ఉంటాయి అనమాట. ఈ హోటల్ ఏంటంటే మనకి ఫుడ్ అది ఏమీ అవైలబిలిటీ ఉండదు, ఓన్లీ రూమ్సే. మనం జస్ట్ ఇదిగోండి పిల్లలంతా ఇక్కడ ఉన్నారు చూడండి, మనం జస్ట్ రోడ్ క్రాస్ చేసామనుకోండి, అదిగోండి ఎదురుగా హోటల్ ఉంది చూసారు కదా, అక్కడే మనకి కిచెన్ ఉంటుంది అనమాట. డిన్నర్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, అండ్ ద సేమ్ టైం బ్రేక్ఫాస్ట్. మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడెడ్ చేశారు. మేమైతే దర్శనం నుంచి వచ్చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇప్పుడైతే డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. డిన్నర్కి వెళ్ళేసి వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే పొద్దున్నే అంటే ఏంటంటే అండి, మేము ఇప్పుడు ఇక్కడి నుంచి మదురై నుంచి శ్రీరంగం వెళ్తున్నాం. శ్రీరంగం ఫినిష్ చేసుకోవాలి. శ్రీరంగం ఫినిష్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వచ్చేసి నేను మళ్ళీ వచ్చేసేసి ఎక్కడికి వెళ్ళాలండి, శ్రీరంగం నుంచి వచ్చేసి మనం కుంభకోణం వెళ్ళాలి. కుంభకోణంలో టెంపుల్స్ కవర్ చేయాలి. అక్కడి నుంచి తంజావూరు వెళ్ళాలి. తంజావూరు మనం ఎట్లాగో నైట్ స్టే చేస్తాం కాబట్టి ఈరోజు నైట్ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా నేను తంజావూరు దర్శనం అయితే ఫినిష్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు రేపు పొద్దున్న ఏంటంటే మనం లేచి మళ్ళీ నేను మదురై ఒకసారి కంప్లీట్గా టెంపుల్ అంతా పగలు ఒకసారి షూట్ చేయాలండి. ఎందుకంటే మీ అందరికి అంత నీట్గా అసలు మదురైలో మెయిన్గా మనం షూట్ చేయాల్సిందే అద్భుతమైన గోపురాలు. అసలు ఎంత బాగుంటాయి అంటే అండి, గోపురాలు చాలా బాగుంటాయి అనమాట. అందుకని రేపు పొద్దున్నే వెళ్ళి షూట్ చేస్తాను మళ్ళీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఎదురుగా ఉన్న హోటల్లోకి వచ్చామన్నమాట. సేమ్ వాళ్ళదే బ్రాంచ్ అని చెప్పాను కదా, అక్కడ ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయి. బొమ్మల కొలువు పెట్టారు, ఎంత బాగుందో చూడండి. చక్కగా బొమ్మల కొలువు పెట్టేసి దీపారాధన చేస్తున్నారు. ఇది వచ్చేసేసి ఎగ్జాక్ట్గా మేమున్న ప్రీమియం హోటల్కి ఎదురుగా అనమాట. ఎగ్జాక్ట్లీ రెండు ఆపోజిట్లోనే ఉంటాయండి. అండ్ ఇక్కడ అంతా చూడండి, రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, చాలా వెల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మేము డిన్నర్కి వచ్చామన్నమాట. డిన్నర్ ఏంటంటే ఒక 9:30, 10 లోపల ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి. కొంచెం పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళాలి, ఇన్ని ప్లాన్స్ ఉన్నాయనే ఉద్దేశం మీద ఏంటంటే మేము డిన్నర్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంక ఇప్పుడు ఆర్డర్ చేసుకొని, కాకపోతే ఏంటంటే
మనం ఉంది తమిళనాడులోనే కాబట్టి మనకి సౌత్ ఇండియన్ ఫుడ్కి వెజ్ ఫుడ్కి పెద్ద ఇబ్బంది ఉండదండి. అదే నార్త్ ప్లేసెస్ అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ నైట్ టైం కూడా వీళ్ళ దగ్గర బుఫే ఉంది, లేదంటే అలా కట్ 2 ఉన్నాయి అన్నమాట. సో ఇది విషయం. అండ్ ఇది పొద్దున్నే అండి, ఆల్రెడీ మేము డిన్నర్ చేసి వెళ్ళి పండుకొని పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ మాకేంటంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, మాకు రూమ్లోనే ఇంక్లూడెడ్ ఇచ్చేసారనమాట. బ్రేక్ఫాస్ట్ అంతా కూడా బుఫేట్ అనమాట. సో చక్కగా ఇలాగ ఫ్రూట్స్, జ్యూసెస్, వడ, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ, చాలా ఐటమ్స్ ఉన్నాయిలేండి. సో పిల్లలు తినడానికి చాకోస్ అన్నీ ఉన్నాయి. సో నేను చెప్పాను కదా, హోటల్లో మ్యాక్సిమం నేను కొంచెం లైక్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తానండి. ఎప్పుడైనా కూడా నా ట్రావెల్లో దాదాపు మీరు చూసే ఉంటారు, 99% నేను ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్టే ప్రిఫర్ చేస్తాను. రీజన్ ఏంటంటే ఒకటి కాకపోయినా ఒకటి తింటారు పిల్లలు అనేది ఒక్కటే మెయిన్ రీజన్ అండి, అంతకుమించి ఏం లేదు. సో ఇంక ఇక్కడ వచ్చేసి కాఫీ మిషన్ అనమాట. సో నాకు బ్రేక్ఫాస్ట్ కన్నా కూడా ఎప్పుడెప్పుడు ఒక మంచి కాఫీ తాగదామా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా హరీగానే ఉన్నామండి, ఎందుకంటే 8 daysలో ఆల్మోస్ట్ ఒక 12 to 13 టెంపుల్స్ కవర్ చేయాలి అని టార్గెట్గా పెట్టుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం గుడికి వెళ్ళి ఖచ్చితంగా పగలు షూట్ చేసి చూపించాలి మీకు. అంటే మనం చరిత్ర చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చేసామండి ఫైనల్గా. పగలపూట మధురై మీనాక్షమ్మ దేవస్థానం చూశారు కదా, అదొక అద్భుతం అండి. ఎంత బాగుంటుందంటే, సరే అండి మనం ఈ మాట్లాడుకుంటే కుదరదు కానీ మనం మధురై మీనాక్షమ్మ టెంపుల్ హిస్టరీలోకి అయితే. మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులోని మధురై పట్టణంలో ఉంది ఈ ఆలయం. ఈ దేవాలయం కలవేగాయి నది ఒడ్డున ఉంది. మధురై పట్టణం తమిళనాడులో 2వ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్రం సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైన వాటికి నిలయంగా ఉంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైనది మధురై. రాజవంశాల పాలన చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతోమంది ఈ నగరాన్ని అభివృద్ధి పరిచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు భారతదేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతతో ప్రధాన పాత్ర వహిస్తూ నగరాలలో మధురై పట్టణం ఒకటిగా నిలిచింది. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్ ఆలయం అంటే మీనాక్షి అమ్మవారి ఆలయం నిర్మించారని మనకి చరిత్ర ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర, కళా రీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళనాడు సంస్కృతికి ఒక చిహ్నంగా మారింది. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచే ప్రస్తావిస్తూ వచ్చున్నారు. మధురై మీనాక్షి అమ్మవారి స్థల పురాణము. మధురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వచ్చిందట. ఆమెను పెళ్లాడడానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించినాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పరిపాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లెల పెళ్లిని చేయటానికి వైకుంఠం నుంచి బయలుదేరుతాడు. అయితే సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలానైకై వయల్ పెరుమాళ్ళు ఈ వివాహాన్ని జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి ఏటా చిత్తరై తిరువాళ్లుగా వేడుకగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. మనకిక్కడ ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. అది ఏంటంటే, ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారిని ఎందుకు కబళించాలనుకున్నారు? పగలంతా శాంత స్వరూపిణిగా పూజలందుకొండే మధురై మీనాక్షి అమ్మ చీకటి పడగానే సంహారం మొదలుపెట్టేదట. పరిష్కారం లేని సమస్య అని పాండ్యరాజు నగర ప్రజలు నిర్ధారించుకున్న సమయంలో అక్కడికి అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యుల వారు. శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది. మీన లాంటి అందమైన విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం ఇక్కడ చెక్కబడి ఉంటుంది. ఆకుపచ్చ, నీలం కలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మవారి ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా, కులదేవతగా ఆరాధించేవారు. దేవి భాగవత పురాణములో మణిద్వీప వర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపుదిద్దారు. చతుష్షష్ఠి కళా నిలయమైన మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడుతూ ఉండేది. ఆమెను శాంతింపచేయటానికి దేశం మొత్తం మీద వేద పండితులు, ఋత్విక్కులను పిలిపించారు పాండ్యరాజులు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, జప హోమాలు అన్నీ చేయించినారు. కానీ ఆ పూజలు చేసినా
వారినే కబళించేసింది అమ్మవారు. చేసేది ఏమీ లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరములో ఎవ్వరూ తిరగకూడదు అంటూ నిషిద్ధాలు విధించినారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు, అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయినాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించినాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యుల వారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేసినారు. అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయములో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాటను విని పాండ్యరాజులు వణికిపోయారు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటూ ఉంది. రాజ్యంలో జరుగుతున్నదంతా మీకు చెప్పాడు కదా. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తరువాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళతాను, అడ్డు చెప్పవద్దు అన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక నేను చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకువెళ్లి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయినాడు పాండ్యరాజు. ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసికి అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఈ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడుతూ ఉన్నాడు. చీకటి పడింది. గర్భగుడిలోనికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యుల వారు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణాసాన్ని కురిపిస్తున్నట్లు ఉంది. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టు ఉండి ఆలయంలో గంటలన్నీ వాటంతట అవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానములో సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరితడు? ఇంత తేజస్సుతో బాల శివుడిలా ఉన్నాడేంటి? అతన్ని చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళుబుకుతుందేంటి అని అమ్మవారు తనకి తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహిస్తుంది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోతుంది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుందన్నట్లు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకము విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోక రూపములో చెప్పాడు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను, నువ్వు ఎవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? అడ్డు తొలుగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామము చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శాంభవి చంద్రమౌళి రబలా అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏం వరం కావాలో కోరుకో అంది. అమ్మ, నాతో పాచికలాడుతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడుతాను నాయనా, కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా, అందుకే ఒక నిబంధన పెడతా అంది మీనాక్షి అమ్మ. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం పాటు నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంది.
ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవదత్త స్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర, శతనామ స్తోత్రాలు. అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి, నేను ఓడిపోతే మొదట ఆహారం అవుతా అన్నాడు శంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆది శంకరాచార్యులలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు. పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైనా నాతో ఆడటానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రంతా జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహోత్తరమైనది అన్నారు శంకరాచార్యుల వారు. నిన్ను స్మరిస్తూ ఆడతాన్ తల్లి అంటూ ఆట మొదలుపెట్టాడు శంకరాచార్యులు. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యముతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగా అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానములో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆది శంకరాచార్యులి తొలి విజయం ఇదే. సంహారానికి వెళుతున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు. వరుష శ్లోకాలు చెబుతూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, తాను ఓడిపోతే సంహారం ఆపేయాలా అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు, సహస్రనామ స్తోత్రము చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరి పందెం నాది, నా పావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి, నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అటువైపు ఒకసారి తేరిపారి చూడమ్మా. సంఖ్య శాస్త్రపరంగా, అక్షర శాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. నవవర్ణలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రములోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుంది అని చెప్పి ఆగిపోయాడు ఆదిశంకరాచార్య. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రం అని కాని, తనని అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడని కాని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తిని ఎవరు జయించలేరు. నేను ప్రయత్నము చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధము చెయ్యాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి.
ఏ మలినం అంటని బాల్యములోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారము పొంది మంత్ర దృష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతో జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాము. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమ శివుడైనాక నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయముతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యము చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరములో నిల్చున్న పార్వతీ పరమేశ్వరుల్ని స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించినారు. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదని పాండ్యరాజుకి అభయం ఇచ్చాడు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మర్శించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరాచార్యులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయములో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్టమైపోయింది. అందుకే ఆ ప్రాంగణములో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్లు అవుతుంది అంటారు భక్తులు ఇప్పటికీ కూడా. విన్నారే కదండి, అద్భుతమైన చరిత్ర కలిగిన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ చరిత్రని. ఎంతో అద్భుతమైన ఈ ఆలయాన్ని జన్మలో ఒక్కసారైనా దర్శించాలండి. అలాంటిది నాకు ఇప్పటికీ 2 సార్లైతే ఈ అమ్మవారి దర్శనం మహా అద్భుతంగా జరిగింది. మొదటిసారి కంటే కూడా ఈసారైతే అమ్మవారిని నేను చక్కగా నా కుటుంబంతో 2 సార్లు దర్శించుకున్నాను. ఆ తల్లి ముందు చక్కగా నేను నా భర్త దండలు మార్చుకొని చక్కగా అమ్మవారి ముందు అమ్మవారి దీవెనలు తీసుకొని అలాగే మా గోత్ర నామాలతో పూజ చేయించుకోగలిగిన అదృష్టం అయితే ఆ తల్లి నాకు నా కుటుంబానికి అయితే ప్రసాదించింది. ఈ చరిత్రలో మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అమ్మవారి చరిత్ర ఆలయం ఇంత పెద్దది అని నాకు తెలియదండి. నాకు వీలైనంత వరకే నేను షూట్ చేయగలిగినాను. అదే ఆలయంలోనికి మనకి షూట్ చేయడానికి వదులున్నట్లయితే ఇంకా బాగుండేది. కాకపోతే ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి మొబైల్స్ లోపలికి లేవు కాబట్టి నేను బయట తీసిన రాత్రి కానీ పగలు కానీ తీసిన క్లిప్పులతోనే ఈ చరిత్ర మొత్తం మీకు చెప్పటం జరిగింది. ఉంటానండి మరి. సో ఫైనల్గా మనం అనుకున్నట్టు మధురై మీనాక్షి అమ్మ దర్శనం మహా అద్భుతంగా జరిగింది. ఇందాక మీరు చూశారు కదా, మా ముందు 2 పోలీసు వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి దర్శనాన్ని తీసుకెళ్లారు. యాక్చువల్గా మా వారికి తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల ఆయన అరేంజ్ చేయించారు దర్శనము. మహా అద్భుతం. అమ్మవారి ముందు ఈరోజు వచ్చేసేసి మనకి నవరాత్రిలో 3వ రోజు. అలాంటిది అమ్మవారి ముందు నిలిచిపెట్టి నా చేత మా వారి చేత నాకు దండలు వేయించి చక్కగా గోత్రనామాలతో పూజ చేసి అలాగే ఆయన చేత నాకు బొట్టు పెట్టించి ఆయనకి నా చేత కాళ్ళకి నమస్కారం చేయించి మహా అద్భుతంగా అయితే అమ్మవారి దర్శనం 2 సార్లు చేసుకున్నాము. అంతా కూడా ఆ తల్లి దయ అనుకోవాలి మేమైతే గనక. చాలా 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 హ్యాపీగా ఉంది. సో ఇదన్నమాట మనకి మధురై మీనాక్షమ్మ టెంపుల్ వ్లాగ్. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరి రేపొద్దున మన ప్రయాణం ఇంకా డిసైడ్ చేయలేదు, ఏ టెంపుల్స్ అనేది మాట్లాడుకొని రేపొద్దునే మీ ముందుకు వస్తాను. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి.